డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది వెయిట్ తగ్గడం కోసం ఈ వెల్‌నెస్ సెంటర్‌లు అవి ఇవి వాటిని ఆశ్రయిస్తున్నారు. అక్కడొచ్చేసి ప్రోటీన్ షేక్ అని చెప్పేసి మార్నింగ్ ఒకటి, తర్వాత హాట్ వాటర్‌లో ఇంకో పదార్థం కలిపి అది ఇచ్చేసి డైట్‌ని పూర్తిగా తగ్గిచ్చేస్తున్నారు. అంటే 2 పుల్కాలే తినండి, రాత్రి ఒకటే తినండి ఇలాంటి వాటితో ఉంటున్నారు. ఈ విధంగా తీసుకునే డైట్ వల్ల ఆహ్, బరువు తగ్గొచ్చంటారా? ఆరోగ్యానికి మంచిదంటారా అది? ఇది ఎప్పటికైనా కూడా మనకు బరువు తగ్గడం కాదు ముఖ్యము, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఓకే. అంటే మనం తినే పోషక ఆహారంలో అన్నీ అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఓకే. కొవ్వు పదార్థాలును, మినరల్స్ అంటే లవణాలు, ఓకే. తర్వాత విటమిన్లు ఇవన్నీ బ్యాలెన్స్గా ఉంటూ తీసుకుంటూ బరువు తగ్గాలి. కానీ ఓకే. అన్నీ ఆపేసి నోరు కట్టేసేసుకొని తర్వాత కడుపును ఇలాంటి మార్చకూడదు. కడుపు మార్చడము, లేదా అది ఫైబర్ అంట ఒక ఓకే. పొడి లాంటివి ఇచ్చేస్తారు, అవి ప్రోటీన్స్ అని చెప్పి షేక్ అనేది ఇస్తారు. దానివల్ల లాభాల కన్నా బరువు తగ్గొచ్చు కానీ నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనం బరువు తగ్గాలంటే కామన్గా ఏం చేయాలి, సులభంగా జీర్ణమయ్యే న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పినట్లు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. అలా బ్యాలెన్స్డ్ ఫుడ్ ఏంటంటే మనం తీసుకున్న దాంట్లో ముఖ్యంగా ప్రోటీన్స్ ఇంపార్టెంట్. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండాలి శరీరంలో అంటే ఎక్కువ ప్రోటీన్స్ అవసరము. ప్రోటీన్స్ అంటే మనం ముఖ్యంగా కావాలన్న ప్రోటీన్స్ అనేసరికి అందరూ చికెన్, మటన్ దీనిలోకి వెళ్ళిపోతారు. అన్నిటికన్నా ఇంకెక్కువ క్యాలరీస్, ఎక్కువ శక్తి ఉండేటివి ముఖ్యంగా మనకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్లో శక్తి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పల్సెస్ అంటాం, అంటే బాదము, జీడిపప్పు కానీ లేదా ఇవి, తర్వాత పెసలు, శనగలు, అలసందలు, బఠానీలు, కందిపప్పు, ఇలాంటి పప్పులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి, శక్తి ఎక్కువ వస్తుంది, వీటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఈ మటన్, చికెన్, చేప దీనికన్నా. కాబట్టి అలా మొలకలు కామన్గా న్యాచురోపతిలో సజెస్ట్ చేసి మొలకలు తీసుకోమంటారు. ఉదయపూటనే మొలకలు తీసుకోవడము. తర్వాత ఫైబర్ ఉండే డైటు, ఫైబర్ ఉండే అంటే జ్యూసులు, మామూలుగా క్యారెట్ కానీ, టమోటా కానీ, బీట్రూట్ కానీ ఇలా జ్యూసులు తీసుకోవడం వల్ల దాంట్లో ఫైబర్ ఉంటుంది. రెండవది ఫ్రెష్గా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. క్యారెట్, టమోటా, బీట్రూట్ ఇలా జ్యూసుల్లో, కొన్నిసార్లు ఆకుకూరల జ్యూస్ కూడా తాగుతుంటారు. దానివల్ల మనకు ఈ విధమైన లాభాలు ఉంటాయి. ఇవి చెప్పేవి ఈ ప్రోటీన్స్ సులభంగా జీర్ణమైపోతాయి. సపోజ్ మనం అదే మాంసకృతులు అంటే మాంసము, చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి తీసుకున్నప్పుడు జీర్ణం కావాలంటే మన జీర్ణనాళానికి చాలా ఒత్తిడి, శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ ఇదే ఇలాంటి మొలకలు, ఈ జ్యూస్లు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మిల్లెట్స్ విషయం ఏమంటే కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెర పదార్థాలు. మనం కామన్గా తీసుకునే రైస్, బియ్యంలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, కొర్రలు, రాగులు, సద్దలు ఇలాంటివి ఉన్నాయో వీటిలో ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ శాతం తక్కువ ఉంటుంది. దీనివల్ల శరీరానికి ఈ యొక్క మేలు చేకూరుతుంటుంది. ముఖ్యంగా షుగర్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కు చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు. తర్వాత ముఖ్యంగా రాత్రి పూట కావాల్సినంత, మన జీర్ణాలకు కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలా. మినిమం 12 hours రెస్ట్ ఇవ్వాలా. అంటే రాత్రి 8 గంటలకు తిని ఉదయాన్నే మళ్ళీ 8 గంటలకు తింటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండదు. కామన్గా ఇప్పుడు ఏం చేస్తుంటారు, రాత్రి 10, 11, 12 అలా తిని పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న మళ్ళీ కాఫీ, టీలతో 6, 7తో స్టార్ట్ చేస్తారు. దానిలో ఏమంటే మన జీర్ణానికి రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉండకపోవడం వల్ల కూడా ఈ యొక్క ఇండైజెషన్, అసిడిటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి సఫిషియెంట్గా రెస్ట్ ఉండాలంటే తొందరగా సాయంత్రం పూట తొందరగా తొందరగా భోంచేయాలి. దానివల్ల ఈ యొక్క అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీల్ టు మీల్ గ్యాప్ అనేది ఎలా మనం నిర్ణయించుకోవాలి? మీల్ టు మీల్ గ్యాప్ అనేది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మనము అంటే పుట్టినప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే టైమింగ్స్ ప్రకారం. పాత రోజుల్లో అయితే ఒకసారి తినేవాళ్ళు, వాస్తవంగా రోజులో ఒకసారి మాత్రమే ఆహారం తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇంకేం తీసుకునేవాళ్ళు కాదు.
వేరే పళ్ళు కానీ ఇంకోటి కానీ న్యాచురల్గా దొరికే వాటి తీసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఈ హ్యాబిట్ మనం ఏర్పరచుకునేదే. అవును. కొంతమంది ఫ్రీక్వెంట్గా తింటుంటారు, ఒక ఓకే. 2 గంటలకు ఒకసారి, లేకుంటే ఇంకొక కాఫీ టీలు గంటకు ఒకసారి తాగడము, తినడం 2 గంటలకు ఒకసారి. దానివల్ల జీర్ణనాళం చెడిపోవడమే తప్ప లాభం అంటూ ఏముండదు. దానివల్ల నష్టాలే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైమింగ్స్ అనేది ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. ఇండివిజువల్ వేరియేషన్ కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పుడు కూడా కొంతమంది 11 గంటలకు అలా భోంచేస్తారు. ఉమ్. మళ్ళీ ఈవినింగ్ 4, 5 అట్లా తీసుకుంటుంటారు. Yes, yes. అది కొంతమంది ఫ్యామిలీ. ఉమ్. కొంతమంది మార్నింగ్ మధ్యాహ్నం రాత్రి ఈ వాళ్ళ టైమింగ్స్ కొంతమంది Okay. తీసుకుంటుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ జీర్ణనాళంకు ఒక సిస్టమ్ని అలవాటు చేయాలి. ఏదన్నా కానీ నువ్వు Okay. ఏది నచ్చితే ఓకే. అదే విధంగా పొద్దున ఎప్పుడు మార్నింగ్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్స్లో మార్నింగ్ 7కే బ్రేక్ఫాస్ట్ Yes, sir. తీసుకుంటారు, Oh. ఈవినింగ్ 7 కూడా డిన్నర్ తీసుకుంటారు. Yes. కామన్గా చూస్తున్నాం చాలా హాస్టల్స్లో. ఏంటంటే అక్కడ ఏమంటారంటే తొందరగా వెళ్తే అన్ని ఐటమ్స్ ఉంటాయి, లేట్గా వెళ్తే అన్నీ అయిపోతాయి అనే ఒక సైకాలజీలో తొందర వెళ్ళిపోతుంటారు. అది చాలా మంచి ఆలోచనే, మంచి అలవాటే. ఉమ్. అలా ఫిక్స్ కారు, బయటకు వచ్చిన తర్వాత అలా ఫిక్స్ కారు. హాస్టల్లో ఉన్నంత వరకు అలా చేస్తారు, అలా ఫిక్స్ కారు. హాస్టల్లో సిస్టమేటిక్ గా వెళ్ళిపోతుంటారు. సిస్టమేటిక్గా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇరెగ్యులర్ అయిపోతాయి. ఓకే. కాబట్టి అలాంటి సిస్టమ్ అనేది ఒక టైమింగ్స్ ఇండివిజువల్ ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ జాబును కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు, చాలామంది నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఏదైనా కూడా రాత్రిపూట కడుపులో ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, కడుపుకు తక్కువ ఆహారంలోనే. ఇప్పుడు డాక్టర్లు కూడా ఒక్కసారిగా తినద్దు, ఒక 2 అవర్స్ ఈ విధంగా తినమని సజెస్ట్ చేస్తుంటారు. 2 అవర్స్ తినడం మంచిది కాదు. వాస్తవంగా డాక్టర్స్ Okay. సజెస్ట్ చేయరు. డయాబెటీస్ పేషెంట్స్కు ఒకేసారి ఎక్కువగా తింటుంటారు డయాబెటీస్ పెట్లు. అలా తినుకోకుండా ఓకే. కొద్దిగా మీరు గ్యాప్ ఇచ్చి తినడం వల్ల మీకు దట్టు అంటే ఆహారం తినమన్నారు. ఉమ్. ఈ పైన ఫైబర్ ఇవేంటి ఉంటాయి. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఫైబర్ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ, లేకుంటే కొన్ని క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ముక్కలుగా టమోటాలు కానీ అలాంటివి ఓకే. ఏమైనా తీసుకోవాలంటారు. అట్ ఏ టైం హెవీ మీల్ తీసుకుంటే అంటే షుగర్ లెవెల్స్ షుగర్ ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది. ఓకే. షుగర్ లెవెల్ పడిపోవడం కాదండి, హెవీగా తిన్నారనుకోండి ఉమ్. షుగర్ ఇమ్మీడియట్గా పెరుగుతుంది. ఓకే. అది అందరికీ అవసరం లే, వాళ్ళు ఫ్రీక్వెంట్గా తినాల్సినంత అవసరం లేదు. అది షుగర్ పేషెంట్స్ కి అది అది అవసరం లేదండి, షుగర్ Okay. పేషెంట్ కూడా అవసరం లేదు. అవసరం లేదు. ఫ్రీక్వెంట్గా తినాల్సిన అవసరం లేదు. అది ఓకే. కామన్గా ఎంత రెస్ట్ ఇస్తే స్టమక్ ఈ గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ పోవాలంటే స్టమక్ ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిది, ఎంత సిస్టమేటిక్గా టైమింగ్స్ ఫాలో అయితే అంత మంచిది. ఇప్పుడు ఒకే ఒకటే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి అట్లాగా.